శోభ 17వ పుట్టినరోజు నాడు తన అరంగేట్రం జరిగింది. హరిప్రియ ఏర్పాటు వల్ల మ్యూజిక్ అకాడమీ హాల్లో విమర్శకులు, తప్పులెన్నేందుకు వచ్చిన వాళ్ళు, హరిప్రియ కూతురు కదా అని చూడవచ్చిన వాళ్ళు హాలు నిండిపోయేంతగా. ఇంటర్వెల్ తర్వాత అభినయ ప్రాధాన్యత గలవన్నీ పెట్టుకున్నారు గర్వంతో, తృప్తితో. ఆ రోజు తర్వాత శోభ వెనుతిరిగి చూడలేదు. కనీసం నెలకో ప్రదర్శన. కొత్త కాంపోజిషన్లో ఆమె సలహాల్ని అడిగి ఆమోదించే గురువుగారు. అవతల వాళ్ళు చెబితే తప్ప నేను ఆడగలనని నమ్మలేదు అమ్మ. ఇంకెవరో పూనుకుంటే అప్పుడు నా అరంగేట్రంకి ఒప్పుకుంది. ఎవరూ అడగకుండానే, ఏడాది తిరగకుండానే, హరిప్రియ రికమెండేషన్ లేకుండానే ఫెస్టివల్లో ఆడమని ఆహ్వానం వచ్చింది నాకు. దీన్నెలా మరిచిపోగలను? శోభ కళ్ళల్లో మండే కసికి, ఆవేదనకి విఠల్ చలించిపోయాడు. ఇప్పుడు తనే మొదట్నుంచి నన్ను ప్రోత్సహించినట్టు కబుర్లు చెబుతుంది. నాకు ఒళ్ళు మండుతుంది. నువ్వు శోభ చెప్పేదంతా నమ్మక విఠల్, సుమ ఖండించింది. ఆమెకి అరంగేట్రం దగ్గర నుంచి అమ్మ డ్రెస్సులు సెలెక్ట్ చేసి కుట్టించారు. ఇప్పటికీ ఆమెకి రంగులు ఏరడం రాదని అమ్మే బట్టలు కొంటారు. అవన్నీ చెప్పవేమే శోభ. అమ్మ సెలెక్ట్ చేసేది నిజమే. అరంగేట్రంకి ఒప్పుకున్నది ఎప్పుడు మర్చిపోయావా? నేను అడిగిన 4 ఏళ్ల తర్వాత. అది నీ మంచికే. అరంగేట్రం గురించి అందరూ రాసింది నువ్వు మర్చిపోయేలాగుంది. సుమ ఎదురడిగింది. విఠల్, నువ్వు నమ్మవు. హరిప్రియ, ఆమె కూతురు సంగీత నాట్య ప్రపంచాలను చెరి సమానంగా పంచుకున్నారు అని రాశారు. తొలిసారి ప్రేక్షకుల ముందు ఆడితే మెచ్యూరిటీని, డెప్త్ని, నమ్మశక్యంగాని విద్వత్తు అని పొగిడారు. సో నువ్వు నిజంగానే నర్తకివన్నమాట. వాతావరణాన్ని తేలికపరచడానికి ప్రయత్నించాడు విఠల్. మరే, వర్ధమాన కళాకారిణి మానిసనంటావేం? అదంతే. శోభ మాట మార్చేసింది. సుమా, మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నారు. ఎన్నింటికి బయలుదేరుతున్నావు అంటూ. గౌతమ్ రాగానే వెళతాం. సుమకి ఆ రోజు చెకప్కి వెళ్లాల్సింది. వాళ్ళు తిరిగొచ్చేదాకా నువ్వు నా ప్యాలెస్కి వేంచేయి. విఠల ఆహ్వానించాడు. ఏం, మమ్మల్ని పిలవ్వా? సుమ అడిగింది నవ్వుతూ. రండి, పార్టీ జరుపుకుందాం. శోభ ఉత్సాహంగా నోరు విప్పబోయి సుమని చూసి ఆగిపోయింది. ఏం సుమా? నో డ్రింకింగ్. ఇంకేం పార్టీ? విఠల్ నిరాశపడ్డాడు. నేను ఒకణ్ణి తాగలేను సుమి. గౌతమ్ కంపెనీ ఇస్తే. సుమ వినలేదు. గౌతమ్ ఎక్కువ తాగలేడని నీకు తెలుసుగా విఠల్ అంది. మీరుంటారుగా, ఓ కన్నేసి ఉంచండి. పర్వాలేదు సుమా, నీకు తెలీదు, ఊరుకో. సరే, నాకు తెలీదు. శోభ కోపగించుకుంది. గౌతమ్ ఉత్సాహంగా ఒప్పుకున్న సుమ మూతి ముడుచుకునే వెళ్ళింది చెకప్కి. విఠల్ ఫ్లాట్లోకి రెండోసారి అడుగు పెట్టింది శోభ. వాట్ విల్ యూ హ్యావ్? అతను డ్రింకు కలుపుకుంటుంటే చూస్తూ ఆలోచించింది శోభ. లెమనేడ్ అంది. సారీ, లెమనేడ్ లేదు, ఆరెంజ్ ఉంది. పర్వాలేదా? సరే. విఠల్కి చైర్స్ అంటే పడదట. పరుపు మీద కూర్చున్నారు. శోభ వెనక్కి జరిగి గోడకి జారబడింది. కాళ్ళు జాపుకుని కూర్చుంది, జడతో ఆడుకుంటూ. మ్యూజిక్ కావాలా? నా దగ్గర వెస్ట్రన్ ఎక్కువ ఉన్నాయి. నీ సిస్టమ్ ఏది? ఇంటి నిండా స్పీకర్లే, బాత్రూంలో కూడా. సిస్టమ్ ఆ రూంలో, చూపిస్తాన్రా. రెండో బెడ్రూంలో పుస్తకాలు, రికార్డ్స్. గౌతమ్ స్టీరియో కన్నా పెద్దది విఠల్ సిస్టమ్. అమెరికా నుంచి తెచ్చుకున్నాను అన్నాడు. క్యాబినెట్ లో టేప్ డెక్కో, రికార్డు ప్లేయరు. ఇది కాంపౌండర్ చూపించాడు. మామూలుగా దొరకదిది. కాంపౌండర్ ఎలా పనిచేస్తుందో వివరించాడు. మీ అమ్మలాంటి కంఠాల్ని రికార్డు చేయడానికి ఇది బాగా పనిచేస్తుంది. ఒక ఆక్టేవ్లోనే మీ అమ్మ నోరు విప్పి పాడతారు కనుక మైక్ ఓవర్లోడ్ అయ్యి డిస్ట్రాక్షన్ వస్తుంది. అప్పర్ రిజల్ట్ లో స్వరాలు సరిగ్గా రికార్డ్ అవ్వవు. యంత్రంలోనూ అంతే. కాంపౌండర్లో అవి స్పష్టంగా, క్లీన్ గా వినబడతాయి. శోభ కుతూహలంగా వింది. నువ్వు పాడు, ఓ రోజు రికార్డు చేద్దాం, నీకే తెలుస్తుంది తేడా. అదే మామూలు క్యాసెట్ రికార్డర్లో రికార్డు చేసిందాన్ని వింటే. బెడ్రూమ్ లో నుంచి, లివింగ్ రూమ్ లో నుంచి దారి తీసే సీటౌట్ లో ఓ రాకింగ్ చైర్, సైడ్ టేబుల్, గోడలు ఖాళీ. లేఅవుట్ ఒకటైనా ఎంత తేడాగా ఉందో ఇల్లు అనుకుంది శోభ పైకే. విఠల్ నవ్వి ఊరుకున్నాడు. నువ్వు ఎక్కడ తింటావు? అసలు వండుకుంటావా? రోజు నా సర్వెంట్ వచ్చి వండి పెడతాడు, ఇల్లంతా సర్ది పెడతాడు. కిచెన్ చూపించాడు. అయితే సింపుల్ గా జీవించేవాడికి గ్యాస్ కనెక్షన్ ఎందుకు? సుఖం కాబట్టి. మిగతా చూపించమేం అంది శోభ. ఇంకా నా బెడ్రూమ్ ఒకటి మిగిలింది. విఠల్ నవ్వాడు. నీకు సుమ చెప్పారు కాబోలు. శోభ సిగ్గుపడింది. అలా అడిగి ఉండకూడదేమో అనుకుంది. అయినా ఎంత చనువు ఉంటే మటుకు ఒక యువకుణ్ణి నీ బెడ్రూమ్ చూపించమేం అని అడగచ్చునా? విఠల్ కాబట్టి. ఇంకేవైనా ఊహించుకుంటే విఠల్ మటుకు తనకి 2 వారాల క్రితం తెలియని మనిషే కదా. నీకిలా బోరు కొట్టదు? మాట మరిచింది. ఏంటి? ఒక్కడవే జీవించడం. నేను కోరుకున్న జీవితం ఇది. సొసైటీకి దూరంగా ఉందామని, ప్రపంచంతో సంబంధం లేకుండా బ్రతుకుదామని. శోభ లివింగ్ రూమ్ లోకి నడిచింది, పెదవి కొరుక్కుంటూ.
సారీ అంది. ఏం ఇప్పుడేమైంది? విఠల్ ఆశ్చర్యంగా అన్నాడు. నువ్వు ప్రపంచానికి దూరంగా ఉండాలనుకుంటే ఈ 2 వారాలుగా నేను నిన్ను విసిగిస్తూ ఉండాలి. డోంట్ బి సిల్లీ. నాకిష్టం లేకపోతే నేను రానుగా. మరెందుకు మనుషులకి దూరంగా ఉండాలనుకున్నాను అని కబుర్లు చెబుతావు? నువ్వు వర్ధమాన నర్తకివయ్యే నాట్యం మానేశావని కబుర్లు చెప్పవు. అలాగే నేను నిజంగానే డాన్స్ మానేశాను. పరుపు మీద బోర్లా పడుకున్నాడు విఠల్. మోచేతి మీద చెంపాంచి శోభకేసి చూశాడు. బుద్ధిగా మఠం వేసుకుని కూర్చుంది శోభ. పోనీ చెప్పు, ఎందుకు మానేశావు? శోభ మాట్లాడలేదు. మీ అమ్మని సాధించడానికా? ఆ అమ్మని నేనేం సాధిస్తాను? నేనేం చేసినా పట్టించుకోదు. మరెందుకు మానేశావు? శోభ సిగరెట్ తీసుకుంది. నువ్వు రాను రాను తెగ కాలుస్తున్నావు. నా ఇష్టం. కాదనలేదు. మద్రాసు వెళ్ళిపోయి మళ్ళా డాన్సింగ్ మొదలు పెడితే ఇబ్బందిగా ఉండదు? ఊపిరి అందదు. శోభ జవాబు చెప్పలేదు. మద్రాసు తిరిగి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్తే? లేకపోతే ఏం చేస్తుంది? ఈ సాధన ఇలాగే కొనసాగించి అమ్మతో కలిసి పాడడం కూడా. వెనకే గాని పక్కన పాడనివ్వదు. అయినా తన రీతి వేరు. అమ్మ పాఠాలు నా సొంత గానాలు అయినా తనది అన్న ముద్ర ఎప్పటినుంచే తేలుతోంది. స్వంతంగా కచేరీలివ్వడం ఎన్నాళ్ల సాధన తర్వాత ఎన్నాళ్ల దాకా. మద్రాసు వెళ్ళి ఏం చేస్తావు? సిగరెట్లు మానేస్తాను. అది కాదు నీ ఫ్యూచర్. ఫారెన్ టూర్లకి వెళతావా? పిహెచ్డి చేస్తావా? మీ అమ్మ ఎంచిన వాడిని పెళ్లి చేసుకుంటావా? శోభ భుజాలు కుదిపింది. నాకు తెలీదు అంది. మళ్ళీ నాట్య ప్రదర్శనలు మట్టుకివ్వను. ఏం? ఇంకోసారి నన్ను ఈ ప్రశ్న అడిగితే నేను. ఆమెకు ఉక్రోషంతో మాట రాలేదు. ఎందుకిలా ఇరిటేట్ చేస్తావు నన్ను అంది. సారీ. విఠల్ లేచి తన డ్రింక్ అందుకున్నాడు. మీ అమ్మ వెతికిన పెళ్లి కొడుకుని పెళ్లి చేసుకుని సంసార స్త్రీవి అయిపోతావన్నమాట. నేను పెళ్లి చేసుకోను. ఏం? అమ్మ నాన్నగారు వాళ్ళని చూస్తూ ఎవరూ పెళ్లి చేసుకుని సుఖంగా ఉండలేరనిపిస్తోంది. సుమ, గౌతమ్ లేరు? నీ మ్యారేజ్ హాయిగా సాగిందా? నా సంగతి వేరు. శోభ వెనక్కి జారబడింది. కాళ్ళు ఓ పక్కకి ముడుచుకుని కూర్చుంది. విఠల్ ఆమెని పరిశీలనగా చూశాడు. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోలేదేం? మాట మార్చడానికి, విఠల్ దృష్టిని తన మీద నుంచి తప్పించడానికి ప్రయత్నం చేసిందామె. ఎందుకు? ఎందుకేంటి? నువ్వెందుకు అడుగుతున్నావని. పుట్టినే. అయితే చెప్పను. విఠల్ నవ్వాడు. నీ కుతూహలం తీర్చడానికి నేనెందుకు జవాబు చెప్పాలి? కొని నీకో మద్రాసీ అమ్మాయిని వెతుకుతాను. ఆమె సరదాగా అంది. నీకెలాంటి అమ్మాయి కావాలో చెబితే. నాకు అమెరికన్ టైపు రోత పుట్టి అక్కడ స్త్రీలంటే ఏహేభావం కలిగి. అమెరికన్ స్త్రీలంటే కదా అమాయకురాలు, బుద్ధిమంతురాలు, మంచి పిల్ల. సౌత్ ఇండియన్ వెతకనా? వంట చేయడం, ఇల్లు చూసుకోవడం వగేరా వచ్చిన అమ్మాయిని. నీలాంటి అమ్మాయినా? నేను బుద్ధిమంతురాల్ని కానుగా. అయినా నాకు వంట చేయడం రాదు. పర్వాలేదు. సరే అయితే నాలాంటి అమ్మాయిని. విఠల్ మళ్లీ సర్దుకొని బోర్లా పడుకున్నాడు. శోభ అన్నాడు. ఆమె ప్రశ్నార్థకంగా చూసింది. నేను పెళ్లి చేసుకునేసరికి నాకు 30 ఏళ్లు తెలుసా? అయితే నాకిప్పుడు 35 ఏళ్లు. సో నీలాంటి అమ్మాయికి ఎన్నేళ్లుంటాయి? నాకైతే 20. అదే అంటే నీలాంటి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోవద్దు. ఆమె అరచేతుల చెమటని జీన్సుకు తుడుచుకుంది. నాలాంటి అమ్మాయి తల్లిదండ్రులు వద్దన్నా చేసుకుంటుంది ఇష్టమైతే. తనకిష్టమైతేనా నాకిష్టమైతేనా? రెండూను. విఠల్ లేచి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. సరే అన్నాడు. ఏంటి సరే? విఠల్ నవ్వేశాడు. నువ్వేంటంటున్నావు? ఆమె తల వంచుకుంది. మామూలుగా ఆరెంజ్ జ్యూస్ తాగే ప్రయత్నం చేసింది. మింగుడు పడ్డం లేదు. శోభ, నీకు కొంచెం సీరియస్ గా కొన్ని విషయాలు చెప్పాలి. వింటున్నానుగా. మార్లిన్ నేను పెళ్లి చేసుకునేసరికి మోడలింగ్ శిఖరాన్ని చేరుకుంటోంది. మేము చాలా ప్రేమించుకున్నామని అనుకునేవాణ్ణి. మార్లిన్కి తన కెరీర్ తప్ప మరే ధ్యేయం లేదు. డ్రగ్స్ కి అలవాటు పడుతోందని తర్వాత తెలిసింది. తన అసైన్మెంట్స్ కోసం చాలా పాలిటిక్స్ ప్లే చేసేది. అమ్మలాగా అనుకుందామే. మన స్త్రీలలాగా కాదక్కడ. మార్లిన్ కి సంసారం మీద, గృహిణిగా స్త్రీ స్వీకరించే బాధ్యతల మీద ఎటువంటి ఆసక్తి ఉండేది కాదు. ఎంతసేపు తన కెరీర్, తన శరీర పోషణ. ఆమెకింకో ప్రపంచం లేనట్టే ఉండేది. నేను చాలా గొప్పవాణ్ణని కాదు, కానీ మార్లిన్ చాలా స్వార్థంతో ప్రవర్తించేది. ఇక్కడ స్త్రీలకి ఉద్యోగం అంత ముఖ్యమైన అంశంగా మారదు. అమ్మ సంగతి ఏంటి అనుకున్నాను. మార్లిన్ కి చాలా మంది స్నేహితులు ఉండేవారు. చాలా మటుకు తోటి మోడల్ మగవాళ్లు. మా పెళ్ళయ్యేసరికి మార్లిన్ కన్య కాదని నాకు తెలుసు. అమెరికన్ జీవిత విధానంలో అదో పెద్ద లోపం కాదని తెలుసు. మార్లిన్ కి చాలా మంది లవర్స్ ఉండేవారు పెళ్లికి ముందు. పెళ్లైన 2 నెలల్లో తన పాత స్నేహాలు, తిరుగుళ్ళు మళ్లీ ప్రారంభించింది. తనకి అప్పటికే బోరడం, తన మగ స్నేహితుల్ని వదులుకోవడం ఇష్టం లేదు. మొదట్లో చాలా బాధపడేవాణ్ణి, దెబ్బలాడుకునేవాళ్ళం.
పోను పోను అలవాటైపోయింది. పట్టించుకోవడం మానేశాను. మార్లిన్ అడిక్షన్ అప్పుడే పెరగసాగింది. అంతదాకా ఆమె డ్రగ్స్‌కి బానిస కాదు. సరదాకి, ఉత్తేజానికి, థ్రిల్‌కి అనేది కానీ అది వ్యసనంగా మారసాగింది. ఎడిక్షన్ ఎక్కువైన కొద్దీ మోడలింగ్ దెబ్బతినడం, ఇంకా నిరాశపడి ఇంకా డ్రగ్స్‌కి లొంగిపోవడం. సైకియాట్రిస్టుల దగ్గరికి తీసుకెళ్లేవాణ్ణి. నర్సింగ్ హోమ్స్‌లో వారాల తరబడి ఉండేది. బయటికి రావడం, మళ్ళీ పాత స్నేహాలు, అలవాట్లు. విడాకుల గురించి ఆలోచించలేకపోయేవాణ్ణి. మార్లిన్‌ని దిద్దుకునేందుకు ప్రయత్నించడంలో నాదే లోపముందేమో. ఆమె మారుతుందని, నార్మల్‌గా అవుతుందని ఆశిస్తూ ఏ రోజుకా రోజుగా గడిపేవాణ్ణి. చివరిసారిగా ఒరిస్సాలో ఉండొచ్చింది మార్లిన్ 6 వారాల పాటు. ఎంతో మారిపోయింది. మానేశానంది. తన స్నేహితుల్ని, డ్రగ్స్‌ని, లవర్స్‌ని అందర్నీ వదులుకుంది. మళ్ళీ పాత అసైన్‌మెంట్స్ కోసం ప్రయత్నించసాగింది. దాదాపు నార్మల్‌గా దాంపత్య జీవితం గడపసాగింది. ఆ స్థితిలో మార్లిన్ బికేమ్ ప్రెగ్నెంట్. విఠల్ తన డ్రింకు ఖాళీ చేసి వెళ్లి ఇంకొకటి కలుపుకున్నాడు. కళ్ళతో విఠల్ కదలికల్ని గమనిస్తూ కూర్చుందామె. అంతకుముందే కొన్నాళ్లు ఇండియాకొద్దామని, ఓ ఏడాది పాటు టూరిస్టులా గడుపుదామని నిశ్చయించుకున్నాం. అప్పుడే ఈ ఇల్లు తీసుకోవడం అది జరిగింది. మార్లిన్ తనకి పిల్లలొద్దంది. నేను చాలా హర్ట్ అయ్యాను. మళ్ళీ మామూలే. ఇంకా దారుణంగా మారిందేమో పరిస్థితి. ఇండియాకొస్తే అన్నీ చక్కబడతాయని నాకో నమ్మకం. మార్లిన్ను వదిలి 2 వారాలొచ్చాను. అన్ని అరేంజ్మెంట్స్ ఫైనలైజ్ చేయడానికి. మార్లిన్ అబార్షన్ చేయించుకుంటూ చచ్చిపోయింది. నాకు చెప్పనన్నా చెప్పలేదు. చాలా డేంజరస్ అని చెప్పినా వినిపించుకోకుండా. ఎనీవే, నేను తిరిగొచ్చేసరికి షీ వాజ్ డెడ్. పాపం విఠల్ అనుకుంది శోభ. తను మార్లిన్ని వదిలి రాకుంటే అలా జరగకపోవునని ఊహించుకుని బాధపడుతున్నాడు. మార్లిన్‌కో కవలుండేది. తను బ్రాడ్వేలో నటి. ఓ జూని పెళ్ళాడింది. తనెంత నెమ్మదస్తురాలో, మార్లిన్ అంత సుడిగాలి లాంటిది. మార్లిన్ చాలా అందంగా ఉండేదా? విఠల్ తలూపాడు. అమెరికన్స్ ఎంత అందంగా ఉండగలరో అంత అందంగానూ ఉండేది. సుమ, గౌతమ్ వచ్చేదాకా శోభకి తన జీవితం గురించి చాలా చెప్పాడు విఠల్. వారిద్దరూ రావడమే ఎడమొహం పెడమొహంగా వచ్చారు. సుమా, విత్ యువర్ పర్మిషన్ అన్నాడు విఠల్ గౌతమ్‌కి డ్రింక్ ఇవ్వబోతూ. నా పర్మిషన్ ఎందుకు? ఇచ్చేది నువ్వు తాగేదతను అయినప్పుడు. 6 నెలలకొకసారి తాగితేనే ఇంత ఆడిపోసుకుంటావేంటి సుమా? నాకిష్టం లేదు. అంతే. పైగా బాత్రూమ్ శుభ్రం చేసేది నేనేగా. ఈసారంత దూరం రానివ్వనులెండి. పెళ్లి చేసుకుంటే ఇదే దురదృష్టం. ప్రతిదానికి పర్మిషను, ఎప్రూవలు. నేను వద్దంటే మానేస్తానన్నావు గనకనా? సుమ విసురుగా లేచింది. శోభ, నేను వెళుతున్నా. వస్తున్నావా? శోభ నిట్టూర్చింది. గుడ్ నైట్ విఠల్, థ్యాంక్స్ అంది. అప్పటికి సుమ వెళ్ళిపోయింది. తలుపు దగ్గర నిలబడన్నాడు విఠల్. శోభ, మన ఒప్పందం మరిచిపోకు. ఏ ఒప్పందం? శోభ తల తిప్పేసుకుంది విఠల్కి కనబడకుండా. అంతలోనే మరిచిపోయావా? నేను మనసు మార్చుకుంటే గౌతమ్ చెప్పి సుమని అడగమంటాను. ఏమిటి? ఎవరిని? శోభ సుమ ఫ్లాట్ కేసి ఆశగా చూసింది. నిన్నే. పెళ్లికి ఒప్పుకుంటావా అని. నేనా? శోభ విఠల్ని చూసింది. అతని కళ్ళ నిండా నవ్వు, గాంభీర్యం. ఏది నిజమో తెలియలేదు శోభకి. పెదవులు బిగించుకున్న తీరు చూసి గాంభీర్యమే నిజమని తేల్చుకుంది. నేను ఎవరి గురించి మాట్లాడానని నీ ఉద్దేశం? విఠల్ చెయ్యి శోభ చెంపని తాకింది. ఎంతసేపు నీ గురించే మాట్లాడానని నీకు తెలీదు అని నన్ను నమ్మమంటావు? శోభ తలదించుకుంది. ఆలోచించుకో. అన్నీ తేడాయే మనకి. వయసు దగ్గర నుంచి పొత్తు కుదరదు. అయినా సరే. శోభ త్వరగా సుమ తలుపు దగ్గరికి పారిపోయింది. తలుపు వేసేస్తుంటే విఠల్ గుడ్ నైట్ వినబడింది. ఏమంటాడు విఠల్? వంట ప్రయత్నంలో అడిగింది సుమ. తన మ్యారేజ్ గురించి చెప్పాడు. మళ్ళీ పెళ్లి గురించి చెప్పాడు. సుమ ఆసక్తిగా చూసింది. శోభ వివరించింది క్లుప్తంగా మార్లిన్ కథని. ఆ తర్వాత నా పెళ్లి గురించి అడిగాడు. ఏమని? ఎవరని నిర్ణయించేదిరా? రాగం తీసింది శోభ. కూరలు తిరిగి పెట్టనా అంది. అక్కర్లేదు గాని చెప్పు. ఏముంది? నాకు పెళ్లి చేసుకోవాలని లేదు అని చెప్పాను. కావాలంటే తనకు మద్రాసి అమ్మాయిని, మంచి పిల్లని వెతికి పెడతాను అని చెప్పాను. సుమ ఇంకా అంది. నేనైనా పర్వాలేదట. జోకేస్తున్నావా? కాదే, సీరియస్ గానే అంటున్నా. అతను సీరియస్ గానే అన్నాడు. సుమ వింతగా చూసింది. నాదే తప్పు సుమి. పెళ్ళవని పిల్లవు. అంత ఫ్రీగా అతనితో వెళ్ళనిచ్చి తిరగనిచ్చి. విఠల్ మంచివాడేననుకో, కాని అమ్మకి నచ్చ చెప్పగలిగితే? ఇప్పుడు అమ్మ ప్రసక్తి ఎందుకు? శోభ చెర్రుమంది. అమ్మకి తెలియకుండా ఏదైనా జరుగుతుందేమిటి? ఆలు లేదు చూలు లేదు అన్నట్లుంది. విఠలకి 36 ఏళ్లట. శోభ అంది. నిజం? తలూపింది. అమ్మ అసలు ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదో నేను చూస్తాను. అందులో వీడియో అమ్మకి అస్సలు నచ్చదు. నన్నింకా తిడతారు. సుమ బెంగగా అంది. అబ్బా, అప్పుడే పెళ్ళైపోయినట్టు అలా గాబరా పడతావెందుకే? శోభ నవ్వింది. కాదు శోభ, విఠల గురించి నీకేం తెలుసని?
గౌతమ్ గురించి నీకేం తెలుసని నువ్వు 3 వారాల్లో పెళ్లి చేసుకుని వచ్చేసావు. సుమ ఊరుకుంది. ఇంతకీ నువ్వేమన్నావు అంది. నేనేమీ అనలేదు, ఆలోచించుకో అన్నాడు అంతే. నాకిదేం బాగాలేదు, సుమ ఆందోళనగా అంది. అమ్మ నన్నిక క్షమించరు. నిన్న ఆ రోజు వెళ్ళిపోతానన్నప్పుడే పంపేసి ఉండాలి. ఇప్పుడైనా పర్వాలేదు, పంపే. శోభ చిన్నగానేసి కిచెన్లోంచి వెళ్ళిపోయింది. చపాతీలకి పిండి కలుపుతోన్న సుమ ఊరుకుంది. ఆమె చేయి కడుపును వచ్చేసరికి తివాచీ మీద కూర్చుని తంబూరా మీటుతోంది శోభ. శోభలు, ఏంటి? నీకిష్టమైతే, విఠలకిష్టమైతే. సుమ వంగి శోభ బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. నేను అడ్డు చెప్పను. శోభ తల ఉంచుకుంది. సుమ, నీ సమానమెవరు అని పాడింది సన్నగా నవ్వుతూ. ఎవరు సమానమెవరు? నీ సమానమెవరు రారు, నీ సమానమెవరు అని శ్రోతావాహయతిలో తారాస్థాయిలో పాడింది ఆమె. సుమకి జ్ఞాపకాల దొంతరలో నవ్వు. శోభ వింటూ కూర్చుంది. తీయని కంఠం, కోవెల గంటల్లా స్పష్టంగా వినబడే కంఠం, సంశయం లేకుండా సంకోచం ఎరకుండా పాడే కంఠం, ఒక్కో సంగతి తేనెలొలికే కంఠం. వినగా వినగా హరిప్రియ ఇమేజ్ జరిగిపోయి శోభ తప్ప వేరెవరూ పాళ్లేరి కంఠంతో ఇలా అనిపించే కంఠం. చరణం చేరుకునేసరికి నెరవలు పాడరాదు అంది సుమ. మంచి మూళ్ళో ఉంది, నవ్వుకుంది శోభ. అలవాట్లేని ప్రక్రియ, సాధన లేదు, గురువు లేడు. అమ్మ నిర్వల పాఠం చెప్పగా తప్పనిసరిగా చెవిన పడ్డమే తప్ప ఆసక్తిగా నేర్చుకుంది కాదు. ఇతర విద్వాంసులు ఎలా పాడతారో అమ్మెలా పాడుతుందో ఊహ మాత్రంగా తెలుసు అంతే. ట్రయల్ అండ్ ఎర్రర్. ఆగి ఆగి ఆలోచించుకుంటూ పాట సాగింది. మధ్యలో తాళం వేసే సవ్వడి తప్ప నిశ్శబ్దం, తంబూరా ధ్వని తప్ప వేరే స్ఫూర్తి లేదు. సుమ అందించసాగింది. ఎన్నో కచేరీలలో అమ్మ పాడగా విన్న అనుభవం సుమది. కల్పనలన్నీ కంటతా వచ్చు. ఎలా డెవలప్ చేస్తారో తెలుసు. 2-3 ఆవర్తాలు కల్పనా స్వరాలు పాడేదాకా బండిని ఈడ్చింది శోభ. ఆపేసింది. తాళం మాత్రం కొనసాగిస్తూ నువ్వు పాడు అంది నవ్వుతూ. ఆఫ్టర్ ఆల్ నీ పాట కదా ఇది. సుమకి అమ్మ రామ నీ సమానమెవరికి సర్వ ప్రస్తారాలు నేర్పుతున్న రోజుల్లోనే సుమ ప్రేమ కథ మొదలైంది. సుమ పాడింది నవ్వుతూ. సుమ, నేను పాడితే ఎలా ఉంటుందే? బ్రహ్మాండంగా ఉంటుంది. అమ్మ మాటెత్తకు, పిచ్చిగా మాట్లాడుకో. అమ్మ వెనక పాడ్డం కాదే, విడిగా. సుమ గంభీరంగా చూసింది. ఇదేలా ఇంకో 2 ఏళ్లు ప్రాక్టీస్ చేయి అంది. 2 ఏళ్లా? అవును, నీకు శృతజ్ఞానం, సహజ పాండిత్యం ఉంది కాబట్టి, టచ్ ఉంది కాబట్టి, మనోధర్మాన్ని, కల్పనని మెరుగుపరుచుకోవడానికి, కంఠాన్ని సానబెట్టి లొంగ తీసుకోవడానికి వాయిస్ కల్పర్. నాకొద్దు. అదేం? ఏ విద్యన్నా మనకి బంగారు పళ్ళెంలో చేతికి అందదు. నీకు తెలీదు గనుకనా? నీకెంత పేరొచ్చిందంటే నీ 10 ఏళ్ల కృషి వల్లనే కదా. కనీసం 2 ఏళ్లు ఓపిక పట్టలేవా? శోభ తలాడించింది అవునంటూ. నీ కర్మ. మరే, నేనొకటి అడగనా? అడుగు. పళని ఏమయ్యాడు? శోభ వేళ్లు తంబురా మీద ఆగిపోయాయి. ఏమయ్యాడని నీ ఉద్దేశం? ఎదురడిగింది. నువ్వు చెప్తే కదా తెలుస్తుంది. ఏమో, బానే ఉండుండాలి. అలాగంటావేం? అతన్ని కలుసుకోవడం లేదా అంటే నీ ఉద్దేశం? శోభ చెర్రుమంది. అలా మండిపడకే. శోభ ఎర్రగా చూస్తూ ఊరుకుంది. పోనీలే, చెప్పకు. చెప్పడానికేం లేదుగా. నన్ను ఇంటర్వ్యూ చేస్తానన్నాడు. అమ్మ కోపం వచ్చింది. అతనితో మళ్ళా మాట్లాడితే కాళ్ళు విరగొడతానంది. అందుకనే క్లాసులకు వెళ్ళడం మానేశాను. క్లాసులకొచ్చి పలకరిస్తాడు కదా అని. అసలేం జరిగింది? శోభ నోరు విప్పబోతుంటే డోర్ బెల్. సుమ తలుపు తెరిచి వెనక్కి తిరిగింది. శోభ, కిచెన్లోకొచ్చి కబుర్లు చెప్పవే అంది. బయటికి వెళ్ళి తిందాం, గౌతమ్ అన్నాడు. అదొక్కటే తక్కువ. నా కారులో వెళదాం సుమ, విఠల్ అన్నాడు. ఏం, నువ్వేం అతనికంటే ఘనుడుగా? సుమ కిచెన్లోకి వెళ్ళిపోయింది. శోభ సానుభూతిపూర్వకంగా నవ్వింది వాళ్ళిద్దరినీ చూసి. ఇలానే కోపగించుకునేదా సుమ? గౌతమ్ అడిగాడు. నిన్ను పెళ్లి చేసుకున్నాకే చెడిపోయింది. మరేం చేద్దాం? విఠల్ అడిగాడు. 5 నిమిషాలాగండి, తినేద్దాం. శోభ కిచెన్లోకి వెళ్ళింది. శోభకి వంట నేర్పుతోంది సుమ. వచ్చిన దగ్గర నుంచి సరదాగా నేర్చుకుంటోంది శోభ. శోభ చపాతీలు ఒత్తుతుంటే సుమ కాల్చుతోంది. చెప్పవే నళిని గురించి. ఏం లేదే. సుమ విసుక్కుంది. సరే విను. ఈసారి ఫెస్టివల్కి చాలా మట్టుకు నేను ఒక్కతనే వెళ్ళాను కచేరీలకి. చాలా చోట్ల నళిని కనిపించాడు. కాఫీ పించేవాడు. కచేరీల గురించి మాట్లాడుకునేవాళ్ళం. అమ్మ కచేరీకి వచ్చినప్పుడు స్టేజ్ వెనక్కొచ్చి పలకరించాడు. అమ్మ అతనెవరని అడిగింది. చెప్పాను. అప్పుడే నాకు తెలిసింది. ఏంటి? అతను సుబ్రహ్మణ్యం కొడుకు. నిజం? నిజంగానే. అమ్మ మొహం మార్చుకుని తను రావడం బదులు నిన్ను పంపాడా మీ నాన్న అని అడిగింది. శోభ పేలవంగా నవ్వింది. అంతే సంగతులన్నమాట. కాదు, ఇంకా ఉంది. తర్వాత మా డ్యాన్స్ స్కూల్ మీద ఓ ఆర్టికల్ రాశాడు. దానిలో నా ఫోటో, నేను టీచ్ చేస్తున్నానన్న సంగతి.
నళిని ఎవరు? విఠల్ అడిగాడు కిచెన్ గుమ్మంలో నిలబడి. సుమ అతనికి ఓ ప్లేట్ అందించింది. మీరు నిలబడి తినొచ్చు అంది. ఓ ప్రఖ్యాత విమర్శకుని, వర్ధమాన రచయిత, కవి సుపుత్రుడు అంది శోభ. పత్రికల్లో రాస్తుంటాడు అప్పుడప్పుడు విలేకరునని. అతనంటే మీ అమ్మకు నచ్చదు అవునా? అతనంటే కాదు, అతని తండ్రికి అమ్మకి పడదు. ఏం? ఆమె నవ్వింది. ఆర్టిస్టులకి, క్రిటిక్స్ కి సాధారణంగా ఎందుకు పడదు? దాదాపు అమ్మ పాడడం మొదలుపెట్టిన దగ్గర నుంచి సుబ్రహ్మణ్యం అమ్మని విమర్శిస్తూనే ఉన్నాడు. సుమంది. ఏమని? అమ్మ ఓవర్గా పాడుతుందని. శోభ నవ్వింది. డ్రమటిక్ గా పాడుతుందని, సినిమాల్లో పాడిందని, తమిళ గీతాలు పాడదని, చాలా షోక్గా డ్రెస్సీ అవుతుందని. సో దానికి నళినికి ఏంటి సంబంధం? నళిని నా గురించి రాశాడు ఏదో పత్రికలో, చెప్పింది శోభ. అమ్మకి తెలీదు. నేను అఫీషియల్ గా టీచర్ని అయ్యానని స్కూల్లో నాన్నగారికి చెప్పాను. నా జీతంతో అమ్మకి పట్టుచీర కొందామని అలాగే బ్యాంకులో వేస్తున్నాను. ఈలోగా ఈ ఆర్టికల్ నా ఫోటోతో సహా. అమ్మ మండిపడింది. కోపం రాకేం చేస్తుంది? సొమంది చపాతీ తిరగేస్తూ. జీతం ముందు చెప్పక్కర్లే, చెబితే వద్దంటుందిగా. అయినా నీకు ఉద్యోగం చేయాల్సిన కర్మ ఏంటని. ఎంత జీతం ఇచ్చేవారు? విఠల్ ప్రశ్నించాడు. 150. ఇంతే? సరదాగానే చేస్తున్నాను, శోభ సంజేషిగా అంది. అది సరేగాని సుమ పూర్తిగా వినేయ్. ఆ తర్వాత అమ్మ చాలా విరుచు పడింది. మొన్న అమ్మ టూర్ వెళ్లే ముందు ఏదో బాంబే మ్యాగజైన్కి ఇంటర్వ్యూ కావాలన్నాడు. సరేనన్నాను. ఇంటికొస్తే అమ్మ చాలా దురుసుగా మాట్లాడి పంపించేసింది. ఏం? సుమ, విఠల్ ఇద్దరూ అడిగారు. ఓ అరవపత్రికలో ఇతను కథ రాశాడు. ఓ నర్తకి లేచిపోవడం థీమ్గా. అది అమ్మ స్నేహితులెవరో చదివి చెప్పారు అమ్మకి. మంచి పని చేశారు, సుమంది. అమ్మకి నేను ఇంటర్వ్యూ ఇవ్వడం ఇష్టం లేదు. నాకు ఏం మాట్లాడాలో తెలియదట. నోరు పారేసుకుంటావు అంది. నిజమేగా. అమ్మ మట్టుకు చాలా జాగ్రత్తగా మాట్లాడుతుందా ఏం? శేషగోపాలానికి అనుభవం చాలదని అనలేదు అంది శోభ. ఎప్పుడు? మొన్న పత్రికలు అందలే. అమ్మ టీచర్ వేరు, అలా అన్నా పర్వాలేదు. నీలాంటి వర్ధమాన కళాకారులందరూ వైజయంతిమాల మీద, పద్మ సుబ్రహ్మణ్యం మీద కామెంట్స్ చేస్తే బాగుండదు, అసూయ అంటారు. అసలేం ప్రశ్నలు అడుగుతారో కనుక్కోకుండానే బాగుండదని నిశ్చయించుకోవడమేం? అమ్మకి నా పేరు కొంచెం బాంబేలో వినబడుతుందంటే ఇష్టం లేదు. చ, విపరీతంగా మాట్లాడకు, సుమ కోపంగా అంది. తర్వాత అమ్మకి నా మీద ఈర్ష అంటావు. అమ్మ ఎంతో ముందాలోచనతో అనుంటారు, వివేకంతో మాట్లాడొద్దని. నీతో అమ్మ గురించి చెప్పడం నా బుద్ధి తక్కువ. శోభ భుజాలు దులిపేసుకుంది. విఠల వైపు తిరిగంది. సుమ ఎప్పుడు అమ్మ పక్షమే. పైగా అమ్మ ఏం చేసినా నా మంచికే చేస్తుందని లెక్చరు. గౌతమ్ రాలేదేం? సుమ అడిగింది. విఠల్ నవ్వాడు. సోఫాలో నిద్రపోతున్నాడు. కనీసం ఇంట్లోకొచ్చి నిద్రపోతున్నాడని సంతోషించినా సుమ విసుక్కుంది. రా, అతన్ని బెడ్రూంలోకి చేరుద్దాం. విఠల్ని పిలిచింది తను తినడం పూర్తయ్యాక. శోభకేం తినాలనిపించలేదు. మంచినీళ్లు తాగి కిచెన్ సదడంలో పడింది. కిచెన్లో లైట్ ఆపి బయటకొచ్చేసరికి సుమ లివింగ్ రూమ్ లో లైట్లు తీసేస్తోంది. విఠలేడి? వెళ్ళిపోయాడు. అన్నట్టు డాక్టర్ ఏమందే? శోభ మామూలుగా అడిగింది. తనకి గుడ్ నైట్ చెప్పకుండానే వెళ్ళిపోయాడు. అతని మాటల్లో లేనిపోని అర్థాలు వెతుక్కుందా తను? అంతా బాగానే ఉందంది. నీ అనీమియా? అలాగే ఉందట. ఆ మాత్రలన్నీ కంటిన్యూ చేయమంది. సుమ తంబూరాన్ని నుంచోబెట్టింది ఓ మూలకి. నేను పడుకుంటానే, బాగా నిద్రొచ్చేస్తుంది అంది. సరే, గుడ్ నైట్. శోభ ఒళ్ళు విరుచుకుంది. నిద్ర రావడం లేదు. ఏదైనా చదువుకుందామని నిశ్చయించుకుంది. పుస్తకం మీద మనసు నిలవదు, నిద్ర రాదు. సుమ పడుకుని అప్పుడే అరగంట దాటింది. శోభకి విసుగు.